నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, దీపం అనేది మనం వెలిగిస్తూనే ఉంటాం. దీపంలోనే స్వామిని చూసుకోవటం, అందుకే దీపం పరంజ్యోతి అని చెప్పి మనం ఆరాధిస్తాం. అయితే కొన్ని ఇళ్లలో కొన్ని సందర్భాలలో కొన్ని విచిత్రమైన సంఘటనల్ని చవి చూస్తూ ఉంటారు. ఎక్కువసేపు దీపం వెలగటం, లేకపోతే చాలా ఫాస్ట్గా దీపం ఘృతం అవటం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అసలు దీపము ఎక్కువసేపు వెలగటం అది దేనికి సంకేతం అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. సందర్భం ఒకవేళ వస్తే కనుక దాని గురించి కూడా మనం మధ్యలో మాట్లాడుకుందాం. అసలు దీపం ఎక్కువ వెలగటానికి ఏంటండి రీజన్? మీరు ముందు మీ ఎక్స్పీరియన్స్ చెప్పేయమంటారా? సస్పెన్స్ చెప్పేస్తే ఇప్పుడు మనం సబ్జెక్ట్ వదిలి దాని మీదే ఉంటుంది అందరికి. ఏంటది? ఎగ్జాక్ట్లీ. అయితే నిన్న గురువారమే, నిన్నగాక మొన్ననే దీపం ఎక్కువ అంటే నేను సుమారుగా రోజు మా వారి ఇంట్లో పూజ చేస్తారు, నేను తనకి హెల్ప్ చేస్తాను. తర్వాత తనది అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను. నైవేద్యం నేను పెడతాను, హారతి నేను ఇస్తాను. ఇట్లా పంచేసుకున్నాం అనమాట. పనులు పంచుకున్నట్టు పూజను కూడా పంచుకున్నాం మేము. సరే, ఆ రోజు తనకేదో వర్క్ ఉండి పొద్దున్న ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతే సుమారుగా నేను ఇంట్లో పిల్లని స్కూల్కి పంపించి వంట చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి 10 అయిపోయింది. 10కి దీపం పెట్టాను. నా పూజ నేను చేసేసుకుని వచ్చేసాను ఆఫీస్కి. మీకు తెలుసు కదా, వచ్చేసాను. ఈవినింగ్ మీకు తెలుసు, ఈవినింగ్సే నేను విష్ణు సహస్రనామం ప్రతి నిత్యం చేస్తూ ఉంటాను. అయితే ఈవినింగ్ వెళ్ళి రోజు ఎప్పుడు చేస్తున్నానంటే 9:15కి చేస్తున్నాను ప్రతిరోజు. ఇప్పుడు రాత్రి 9:15కి చేస్తున్నా, లేకపోతే 9 o'clock. సో ఆ రోజు స్నానం అది చేసేసుకుని వచ్చి 8:45 అయింది. ఇంకా పూజ చేసేసుకుందాం అని చెప్పి వచ్చి సడన్ గా దేవుడి గదిలో చూస్తే వెలుగుతూ ఉంది దీపం. నేను పెట్టిన చాలా చిన్న కుందిలో పెట్టాను, చాలా బుజ్జిది అది. అంటే ఇది కూడా పట్టదు, ఒక్క స్పూనే, అంతకు మించి పట్టదు. నేను అవాక్ అయ్యాను, షాక్ అయ్యాను. ఎంత షాక్ లో ఉన్నానంటే, నా కూతురు మీకు తెలుసు కదా, 3 years దాన్ని అడుగుతున్నాను, వెలిగించావా అని దాన్ని అడుగుతున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇది ఎలా వెలిగిస్తుంది, దీనికేం తెలుసు, ఇదేంటి ఇలా అడుగుతున్నాను నేను అని చెప్పి మా అమ్మగారు మా ఇంట్లో ఉంటారు, అమ్మకు ఫోన్ చేశా. అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అమ్మకు ఫోన్, అమ్మ నువ్వేమైనా వెలిగించావా దీపం అంటే, లేదు నేను చూశాను, పొద్దున్నుంచి వెలుగుతూనే ఉంది, నేను వెళ్ళే టైంకి కూడా వెలుగుతుంది. అబ్బాయి ఇదేంటి ఇంతసేపు వెలిగిందని అనుకున్నాను అని అంది. ఇదేంటి ఇంతసేపు వెలగడం ఏమిటి, ఆ ఒత్తు చూస్తే చక్కగా దాన్ని నిశ్శబ్దంగా ప్రశాంతంగా వెలుగుతుంది, ఇదేంటి అని చెప్పి అనుకున్నాను. సంతోషం అనిపించింది, ఇంతసేపు వెలగడం ఎప్పుడు జరగలేదు కదా. పోనీ ఆవదం నూనె అయితే పోనీ ఎక్కువసేపు వెలిగించి, కాదు ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో ఆ వీడియో కూడా ఆవు నెయ్యి తొందరగా అయిపోతుంది కదా, ఒత్తి తొందరగా వెంటనే మీకు కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పి ఉన్నారు ఏంటి అనేది. అసలు దీనికి సంకేతం ఏంటండి? ఇట్లా నాలాగా చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే నాకు కూడా అయింది. ఇక్కడ అయిందా? అంటే దాన్ని కూడా చెప్పరా? మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. అయితే మామూలుగా మార్నింగ్ నేను చేసేస్తాను. ఎప్పుడన్నా మా పిల్లలకు బుద్ధి పుడితే వాళ్ళు దీపారాధన చేస్తామని చెప్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక 5 months బ్యాక్ జరిగిందండి మా ఇంట్లో, రీసెంట్ గానే జరిగింది. నిన్న మీరు పెట్టినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, వెంటనే కనెక్ట్ అయిపోయాను నేను. మా పెద్ద పాప, అమ్మ నేను కూడా దీపారాధన చేసుకోవచ్చా, మధ్య మధ్యలో వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు, చేసుకోవచ్చు అంటే, ఎందుకు చేసుకోవద్దమ్మా చక్కగా చేసుకో అని చెప్పని వేరే కుందీలో వచ్చేసింది. అది మీరు చెప్పినట్టు చిన్న కుందీలో చేసింది, ఎందుకంటే పెద్ద కుందీలో నేనే చేసేస్తాను. చాలా చిన్న కుందీలో చేసింది. సాయంత్రం రాత్రి 10 వరకు అది వెలుగుతూనే ఉందండి. మేము అలానే ఆశ్చర్యపోయాము. అంటే దీపం ఏమన్నా ఒత్తి ఏమన్నా కొంచెం కిందకుంటే, చిన్న దీపం అయితే కొంచెం ఎక్కువసేపు వెలగడానికి, ఎంత చిన్న దీపం అయినా కూడా చిన్న కుందీలో నూనె ఎక్కువ పట్టదు కదా, తైలం కావచ్చు ఆవు నెయ్యి కావచ్చు ఎక్కువ పట్టదు. అది కూడా అలానే ఎక్కువసేపు వెలగడం జరిగింది. సో వెంటనే నేను అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకున్నాను. తల్లి చాలా అందుకే మీరు అడగంగానే వెంటనే నేనేం దండం పెట్టుకున్నానో మీకు అదే చెప్పాను, యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పేసేసాను. తల్లి నువ్వు నన్ను కరుణించావు, చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. ఈ కృపని ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేయమ్మా, పొరపాటున కూడా నీకు అప్రియమైన పనులు చెయ్యకుండా నన్ను కాపాడు తల్లి. నీకు అప్రియమైన పనులు, నీకు కోపం కలిగించే పనులు నాకు తెలిసైతే నేను చేయనమ్మా.
నాకు తెలియక ఏదన్నా జీవుడు అలా వెళ్తుంటే వెళ్ళకుండా నన్ను కాపాడు తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఎప్పుడు నీ నామాన్ని స్మరించాలి, నీకు ప్రియమైన పనులే చేయాలి ఈ శరీరంతో అని చెప్పి దండం పెట్టుకున్నాను. అందుకే మీకు వెంటనే అదే చెప్పారు. చెప్పేసేసాను అవును, నేను. అవును. నేను అలాగే దండం పెట్టేసుకున్నాను. అందుకే ఇమ్మీడియట్ గా ఒక సెకండ్ కూడా మీరు అన్నారు, వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్. ఎందుకంటే నాకు వెంటనే వాట్సాప్ లోనే వెంటనే చూసుకోగానే కనెక్ట్ అయింది. Right. అందుకే వెంటనే మీకు సేమ్ చెప్పారు. నాకు జరిగింది నేను మీకు రిప్లై ఇచ్చేసానండి. Right, right, right. సో ఇది Beautiful. చాలా మంచి సంకేతం హా. పద్మిని. ఉమ్, ఎప్పుడైనా దీపం బాగా వెలుగుతూ ఉంటే చెట్టుకి, ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు ఒక 6 months బ్యాక్, ఉమ్, బ్రహ్మకమలం వెంటనే పూయదు, ఉమ్. మళ్ళీ వెంటనే పూసింది. 3 months లోనా 3 months 2 లో. months 3 లోనా? months ఏ. 3 ఉమ్, months లో పూసింది ఉమ్, అన్నాను. ఉమ్, ఇవన్నీ లక్ష్మీ ప్రదాలు పద్మిని. ఉమ్, ఎప్పుడైనా అందులో బ్రహ్మకమలం అంటే మామూలు చెట్లు అంటే పోనీ మనం కొంచెం ఎరువు వేసి సేంద్రియ పద్ధతిలో పెడితే పూలు రావచ్చేమో, అది అలా అదైతే కాదు. రాదు కదా. అవును. సో ఖచ్చితంగా మనం నిష్కల్మషమైన భక్తితోటి నిర్మలమైన మనసుతోటి భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటున్నాం అని చెప్పి భగవంతుడు మనకి పంపించిన ఇండికేషన్ అన్నమాట ఇలాంటివన్నీ కూడా. So సో beautiful. భగవంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, ఆ. ఇది కూడా శుద్ధి చేసుకోవాలి. సో ఇలా శుద్ధి చేసుకున్నారు, ఆ విషయాన్ని నేను నోటీస్ చేశానని భగవంతుడు మనకి చెప్పే విషయాలే ఇలాంటివన్నీ అన్నమాట. ఇదనే కాదు, పడుకున్నప్పుడు అమ్మవారి కల్లోకి వచ్చినా, ఎవరైనా దేవీ దేవతలు కల్లోకి వచ్చినా, మనం దేవాలయానికి వెళ్ళినట్టు కల్లోకి వచ్చినా, పూలు తుంచుకున్నట్టు కల్లోకి వచ్చినా, ఎవరైనా చక్కగా పుణ్యశ్రీ చక్కగా ఇంత నుదుటిని ఇంత కుంకుమ పెట్టుకొని వచ్చి మనకి పూలు ఇచ్చినట్టు కల్లోకి వస్తే అమ్మవారు ఇచ్చినట్లే అది. అక్కడ ఇచ్చిన వనిత కాదు అమ్మ, ఎందుకంటే స్త్రీలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే, yeah. ఖచ్చితంగా శక్తి స్వరూపాలే స్త్రీలందరూ కూడా. Right. అందుకే స్త్రీలను గౌరవించమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. Right. సో ఇవన్నీ మనకి శ్రీలక్ష్మి అమ్మవారు అప్పీజ్ అయ్యి ఉన్నారు అని చెప్పడానికే సంకేతాలు. పూలు కూడా బాగా విరక్కాస్తాయి ఒక్కొక్కసారి. తులసి కొట్ట బాగా పచ్చగా చూడంగానే ఎంత గుబురుగా అబ్బా మనకి మనసు ప్రశాంతంగా అనిపించేట్లు ఉంటుంది. మన ఇంటికి చాలా మంది వచ్చి శుభవార్తలు షేర్ చేసుకుంటూ ఉంటారు, శుభలేఖలు వస్తూ ఉంటాయి, శుభవార్తలు షేర్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ అర్థం ఏంటంటే అమ్మవారు నేను వస్తున్నాను. లక్ష్మీ అమ్మవారు చాలా డిసిప్లిన్ అన్నమాట, క్రమశిక్షణ, డెఫినెట్లీ చక్కటి మేనర్స్, సంస్కారయుతమైన తల్లి. ఆ తల్లి ఎవరికి కూడా చెప్పకుండా రాదు, ఖచ్చితంగా చెప్పే వస్తుంది. సో ఇవి చెప్పింది అనమాట, చెప్పే వస్తారు. చెప్పే వస్తారు. అలానే కొంతమంది అదృష్టవంతులకి జ్యేష్ఠాదేవి కూడా చెప్పే వెళ్ళిపోతుంది. చెప్పే వెళ్తుందా? కొంతమంది ఎలా ఎలా అదృష్టవంతులకి ఎలా చెప్పండి. పడుకున్నప్పుడు కల్లో ఎవరైనా నల్లటి వ్యక్తి, అది ఆడవచ్చు మగవ్వచ్చు, అందులో ప్రత్యేకించి కాకి రంగు వేసుకొని, అంటే బ్రౌన్ కలర్, ఇప్పుడు యూనిఫామ్ ఉంటాయి కదా పోలీసులు, అలాగా అలాంటి యూనిఫామ్, అంటే పోలీసులు కాదు కాదు కాదు. పోలీసుల యూనిఫామ్ అంటే అలా బ్రౌన్ కలర్ డ్రెస్, ఆ కలర్ నా ఉద్దేశం, వేసుకొని మన పేరు పెట్టి పిలుస్తారు. మనం అక్కడ కనిపించాము, సార్ నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతారు. లేదా మన పని మనుషుల కల్లోకి వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్తారు. లేదంటే కనుక మనలోంచి ఏదో నల్లటి ఆకారం బయటకు వస్తుందని మనకు కనిపిస్తూ ఉంటుంది. జానంలో కావచ్చు, పడుకున్నప్పుడు కావచ్చు. మన పట్ల అవతల వాళ్ళు కలలు కన్నా కూడా, ఇప్పుడు మన కళ్ళ మనమే రావాలని లేదు అవును, కదా. చెప్తూ ఉంటారు ఫోన్ చేసి మీరు కల్లోకి వచ్చారు. విషయం చెప్పి మా కళ్ళల్లో కూడా విడిచిపెట్టట్లేదు అంటూ ఉంటారా? అంటే ఎవరన్నా మీరు కళ్ళకి వచ్చారు, వస్తే మనకి డెఫినెట్ గా నాకు మెసేజ్ చేస్తారు, ఏంటమ్మా దీని అర్థం అని చెప్పి. అంటే జనరల్ గా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాం కదా, అప్పుడు పక్కన ఉన్నప్పుడు వింటే అప్పుడు ఆయన అంటారు కల్లో కూడా కళ్ళు కూడా మీతో కనెక్ట్ అవుతూ వదిలిపెట్టలేను, ఏం చేస్తాం మరి. అలా కాదు, జనరల్ గా ఆయన జోక్ నా చేస్తారు. ఫీలింగ్ అండి. సో అలాగా వస్తుంది, అలా వెళ్ళిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకోటి, మనము ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒకటి మనల్ని పట్టుకున్నట్లు అనిపిస్తుంది దుష్ట శక్తి, కానీ దాన్ని మనం విడిపించుకొని వెళ్ళిపోతాము. ఎవరైనా యాచకులు వస్తారు, మన మీదకి వస్తారు, మనం డబ్బులు వేస్తే ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతారు. సో యాచకులు వచ్చి డబ్బులు వేసినట్టు కళ వస్తే మనకున్న పీడ అంతా పోయినట్టు. కళలో వెయ్యాలి, మనకి తెలియదు, తెలీదు కదా, మన కంట్రోల్లో విడిగా అంటే వేస్తాం ఖచ్చితంగా. అసలు అది ఎవరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ అవతల వాళ్ళని అర్థం చేసుకున్న సహృదయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో కష్టంగా నిజంగా కష్టపడుతున్నారంటే డెఫినెట్ గా తోచినంత సాయం అయితే చేస్తారు, అలా చేయకుండా ఎవరు ఉండరు.
బట్ కళల్లో అంటే మన చేతుల్లో ఉండదు కదా. సో కళల్లో కావచ్చు, విడిగా కూడా ఎవరైనా మనం ఇప్పుడు మనం వేసింది రూపాయి అయినా సరే, 10 రూపాయలైనా మీరు మీ కుటుంబం కొంతమంది చెప్పేస్తారు కదా పద్మిని, మీరు మనం చేసిన దానం కంటే వాళ్ళు చెప్పేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కువ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. చల్లగా ఉండండి అమ్మా అంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే జ్యేష్ఠాదేవి మన ఏంటి సంతృప్తి చెందింది, ఇంకా వెళ్ళిపోతుంది. మిమ్మల్ని పీడించను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి జ్యేష్ఠాదేవి కూడా కొంతమంది అదృష్టవంతులకి ఇలాంటి సంకేతాలు పంపిస్తుంది. అందరికీ జ్యేష్ఠాదేవి ఇవ్వదు, బట్ డెఫినెట్ గా అదృష్టవంతులకి ఇలా ఈ సంకేతాలు వస్తాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే ఎక్కువసేపు వెలగటం అనేది అమ్మవారి సిగ్నల్ లాగా, లేకపోతే సంతుష్టురాలు చెందింది అనడానికి ఒక ఒక నోటికి నోటి అయితే ఈ దీపం విషయంలో ఇంకొక సందేహం చాలా మందికి వస్తూ ఉంటుందండి. పూర్తిగా ఘృతం అయిపోవటం, వత్తి అంటే అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను, పూర్తిగా కాలిపోవటం అనకూడదు. సో పూర్తిగా కాలిపోతే గనక, ఘృతం అయిపోతే గనక ఒత్తిని దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? అది ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మనం చూడాలి పద్మని. ఇప్పుడు మనకి కల్తీ లేని నూనె, నెయ్యి, ఒత్తులు ఇవన్నీ మనకుంటే కనుక అప్పుడు కూడా జరిగితే అప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత క్వాలిటీ తెచ్చుకుంటున్నా ఒకసారి మనకి తెలియకుండా అది మిస్ క్వాలిటీ కూడా అవ్వవచ్చు. అప్పుడు అది ఘృతం అయిపోతుంది మొత్తం. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సింది లేదు. మనం తెచ్చుకుంది బాగా ఇది నాణ్యవంతమైనది అయినా అప్పుడు కూడా భయపడాల్సింది ఏం లేదు. మొత్తం ఘృతం అయిపోయిందంటే పూర్ణాహుతి జరిగినట్టు భావించాలి. సో అది ఒక మంచి, అది ఎప్పుడు మనం తెలియకుండా కల్తీ కలిసింది ఎవరు తెచ్చుకోరు. ఒకవేళ అలా వచ్చినా కూడా ఇప్పుడు మనం మంచిదని తెచ్చుకున్న అది కల్తీ అయితే అప్పుడు ఘృతం అయితే అది పూర్ణాహుతి కింద లెక్క కాదు. కానీ మంచి క్వాలిటీ 100%. ఇప్పుడు కొంతమంది వెళ్ళి కొంతమంది దగ్గర ప్రత్యేకించి తెచ్చుకుంటారు, అలా అమ్మే వాళ్ళు ఉంటారు, రీటైలర్స్ కాకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసి నాణ్యవంతమైన ప్రొడక్ట్స్ ఈ మధ్య అమ్ముతున్నారు చాలా మంది అలాగా. సో అలా బాగా నాణ్యవంతమైన నమ్మకస్తుల దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు ఘృతం అయితే కనుక అది పూర్ణాహుతి కిందే లెక్కకు వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే రకరకాల అంటే అందరూ చెప్తూ ఉన్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్స్ ని బట్టి చెప్తూ ఉన్నారు. అయితే నేను మా అమ్మ ద్వారా విన్నది ఏంటంటే, ఎవరో చెప్పారట అలా ఘృతం అవ్వకూడదు, అందుకని ఒక చిల్లర కాసు ఏదైనా పెట్టేయండి అడ్డు, అప్పుడు ఘృతం అవ్వదు. నన్ను ఇనప ముక్క ఎలా దీపంలో పెట్టావో అని అడిగాను నేను. నాకు వెంటనే డౌట్ వచ్చింది, పెట్టకూడదు కదా, చిల్లర కాసు అంటే ఇనపే కదండి, దాన్ని పెట్టకూడదు కదా, స్టీల్ కదా, మనం స్టీల్ స్వామికి సమర్పించాం కదా, దీన్ని ఎలా స్టీల్ పదార్థ వాటిల్లో కూడా నీళ్లు కూడా పెట్టం మనం స్వామికి అయితే, లోహంతో చేసిన వాటితోనే వాడతాం. అలా పెట్టకూడదు కదండి దీపంలో కాసులు పెట్టేయటం. కాకపోతే బియ్యం వేయచ్చు. బియ్యం వేస్తే ఏంటంటే ఒక్కోసారి మనం ఒత్తి వేసినప్పుడు ఆ ఒత్తి కిందకు దిగిపోతూ ఉంటుంది, జారుతూ ఉంటుంది. అలా జారకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. చంద్రబలం పెంచుకున్న వాళ్ళం దీపంలో బియ్యం వేస్తే ఈ పూర్తిగా ఘృతం అంటే ఇలాగా టెన్షన్ ఉన్న వాళ్ళకి అది కూడా ఆగిపోతుంది. అయితే అలా మనం ఒక చిన్న టిప్ ఇది ఫాలో చేయొచ్చు. రైట్ రైట్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు జరగనటువంటి అంశం, కాకపోతే లాజిక్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇందాక అనుకున్నట్టుగా ఒత్తి ఎక్కువ పెయిన్ చేస్తే కూడా ఎక్కువ దీపం వెలుగుతుంది అనేది విన్నాను. అంతేనా, ఇంకేమైనా లాజిక్స్ ఏమైనా ఉంటాయా? ఎక్కువసేపు పెయిన్ చేసినా కుంది చిన్నది, తైలం లేదు, ఎలా వెలుగుతుంది? ఒత్తి వెలగాలంటే ఆధారం ఉండాలి కదండి. సో ఆధారం లేకుండా ఎలా వెలుగుతుంది? సో దీంట్లో లాజిక్ లేదు, ఓన్లీ మహిమే మ్యాజిక్, అమ్మవారి మ్యాజిక్. కొన్నిట్లకి మనం లాజిక్ లో వెతుక్కుంటూ, ఎందుకంటే అందులో దైవ సంబంధిత విషయాల్లో అమ్మవారు మనకి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా మహిమే. డెఫినెట్లీ దైవం అనేది భావన, మనం యద్భావం తద్భవతి, మనం ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే అదే దైవం. నేనైతే అలాగే తీసుకుంటాను. అయినప్పటికీ నివృత్తి చేసుకోవాలి అని అడగడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్ గా నాకు అలా సంతోషపడతారు కాబట్టి మీకు జీవితంలో ఇలా ఇప్పుడు అవతల వాళ్ళ సంతోషాన్ని మనం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం, అంతే కదా, గివ్ అండ్ టేక్. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.